ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన లభించింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఆర్గానిక్ వస్తువుల వాడకాన్ని రానున్న రోజుల్లో విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మేళా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఆర్గానిక్ మేళాలో వివిధ రకాల గో ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే అరకు గిరిజనులు పండించే వివిధ రకాల పప్పు దినుసులు, పంట ఉత్పత్తులు, వివిధ రాష్ట్రాల చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసిన వస్త్రాలు, విభిన్న రకాల మిలెట్ వంటకాలను ప్రదర్శించారు. ఈ మేళా ద్వారా ప్రజల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించారు. కుమారస్వామి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆంధ్ర రాష్ట్రము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ఆలోచనతోటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అనే సంస్థని 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్యని పెంచాలి ఒకవైపున, పండించిన దాన్ని మార్కెటింగ్ చేయాలి రెండో వైపున. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మార్కెటింగ్ కల్పించాలని ఒక ఆలోచనతో మార్కెటింగ్కి ప్రధానమైనటువంటిది భూమికి ఎక్కడ ప్రారంభమవుతుందంటే మేళా అనేటువంటి దగ్గర ప్రారంభమవుతుంది. అంటే కన్జ్యూమర్స్కి అడున్న రైతులకి ఇద్దరికి లింకేజ్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఒక అడాప్ట్ చేసుకోవచ్చు, రైతుని ఏదైనా చేసుకోవచ్చు. అట్లా కన్జ్యూమర్ అడాప్ట్ చేసుకున్నట్టయితే క్వాలిటీ వస్తువు దొరుకుతుంది, సరసమైన ధర దొరుకుతుంది. ఈ రెండింటిని ఆలోచన చేసుకొని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఈ యొక్క 6 సంవత్సరాల క్రితం ప్రారంభించాము. ఈ యొక్క విశాఖ ఆర్గానిక్ మేళా అని ఇవాళ దేశంలో చాలా ప్రధానమైనటువంటి ఒక మేళాగా గుర్తింపు రావటం జరిగింది. అది అందరి యొక్క సహకారంతో ఇంకా దీంట్లో ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. మంచి రైతుల యొక్క ఏదైతే ఇబ్బందులు పడుతున్న రైతులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ అవకాశాన్ని మేము ఇచ్చాము. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫ్రీగానే స్టాల్స్ ఇచ్చాం, వాళ్ళందరూ ఫ్రీగానే అమ్ముకుంటున్నారు. చాలా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా సవ్యంగా జరుగుతుంది. చాలా సంతోషకరం. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని మేము ఊహించలేదు. ఇంతటి ఆదరణ లభించడం అనేది విశాఖలో ఈ యొక్క విశాఖపట్నానికే విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటిది ఒక గుర్తింపుని దేశంలో తీసుకురావడం జరిగింది. దాంట్లో సుబ్రహ్మణ్య వర్మ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సేవా సంఘానికి విశాఖపట్నానికి నేను అధ్యక్షుడి కింద ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. రైతుల్ని ఈ ఆర్గానిక్ పంట పండించే రైతులు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవాలంటే కన్జ్యూమర్స్ని మనం ఇచ్చేయాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. ఇది గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. అలాగే మీకు ఏంటంటే ఇప్పుడు ఆ రైతు దగ్గర మీకు నచ్చితే మీరు ఆ రైతుని అడాప్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం అతను మీరు కావాల్సినవి పండిస్తే మీరు ముందు ఆ రైతుని అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏవి కావాలో పండిస్తాడు. ఆ రైతు కూడా మీకు ఎక్కువ ఆదాయం వచ్చేలాగా అతను ఇదవుతాడు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మీరు మనం అతను ఇచ్చేస్తే ఆటోమేటిక్గా 4 రైతులు పెరుగుతారు. ఆ ఉద్దేశంలో మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది కాకుండా ఏంటంటే మేము ప్రతి వారం ఆర్గానిక్ సంతని హబ్ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లోనే. గోదావరిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఏంటంటే ప్రకృతి సిద్ధంగా పండించిన రైతుల్ని గుర్తించే ప్రతి వారం కాయగూరలు వాళ్ళు పండించిన వస్తువులన్నీ కలిపి హబ్ దాంట్లో ప్రతి వారం సంత కూడా పెడుతున్నాం. అలాగే ఇక్కడ సిద్ధ వైద్యం జరుగుతుందండి. ఇది గత 21 నెలల నుంచి చేస్తున్నాం. ఇంచుమించు 21 ఊళ్ళు 22 ఊళ్ళలో చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అమలాపురం అలా అనమాట. అదేంటే ఆక్యుప్రెషర్ ద్వారా ఈ నరాల నొప్పులు, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులు ఏమన్నా ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలాగేంటంటే ఈ గోదావరి సంఘం ఏంటంటే అన్ని రకాలుగాను అటు రైతులకి ఆహారం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం ఇక్కడ ఆర్గానిక్ మేళా పెట్టడం. అందరూ వచ్చి ఇది వినియోగించుకుంటే కొద్ది రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంలో మేము ఉన్నాం. ధన్యవాదాలు. సో ఈ ఆర్గానిక్ ఇలాంటి ఈవెంట్స్ చాలా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ను మనం చాలా మిస్ అవుతున్నాము. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయపరచవచ్చు ఎంత మంచి ఫుడ్ మనం మిస్ అవుతున్నాము అన్నది. సో I welcome all Vizag people to come forward and look for such events.
and I encourage whoever is conducting to conduct more such events so that people will get aware of this and they go in a proper eating habits. నేను 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం, నేచురల్ వ్యవసాయం చేస్తున్నాను. నేను కాలాబట్టి, నవ్వారు, మైసూరు మల్లిక, వరిసా బాస్మతి 4 రకాలు ఈ 8 సంవత్సరాలు బట్టి నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఇప్పుడంతే ఆర్వైఎస్ఎల్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి నేను ఆర్వైఎస్ఎల్ సపోర్ట్ మీద మాకు ఈ మేళాకి రావడం జరుగుతుంది. అంతకుముందంతా మా పిల్లల ఫ్రెండ్స్కి మేము పండించే రైస్ని వాళ్ళకి సప్లై చేసేవాళ్ళం. మాకు ఇదే కాకుండా పెర్మనెంట్ వ్యవసాయం, శాశ్వత వ్యవసాయం కింద కూడా ఒక 2 ఎకరాలు ఉంచాం. దానిలో పర్మకల్చర్ అంటారు. దానిలో వివిధమైన ఔషధ మొక్కలు, కొబ్బరి మొక్కలు, టేకు మొక్కలు, 5 అంచులు పాలేకర విధానం కూడా మేము పాటిస్తున్నాం. వివిధ రకాల మామిడి, బత్తాయి, నిమ్మ, నేరేడు, సపోటా, ఆల్స్పైసు, బత్తాయి, నిమ్మ మొత్తం వివిధ రకాలైన మొక్కలు మా తోటలో ప్రస్తుతం 400 పైన మొక్కలు అన్ని విధాలుగా ఉన్నాయి. ప్రజెంటు కాపు కొబ్బరి మొక్కలు వస్తున్నాయి, ఒక 10-15 వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ మరొక 10-15 వస్తాయి. మేము ఇక్కడికి మాకు ఇది సపోర్ట్గా ఆర్వైఎస్ఎల్ సపోర్ట్గా వాళ్ళు ఈ స్టాల్ ఏర్పాటు చేసినందుకు మేము వాళ్ళ కృతజ్ఞత చేసుకుంటూ, మేము ఇప్పుడు మా ప్రోడక్ట్ కాకుండా మా కొలీగ్స్ ప్రోడక్ట్స్ కూడా మేము వాళ్ళ దగ్గర సేకరించుకుంటూ మేము ఇది కాలాబట్టి ఇది మెడిసిన్ క్యాన్సర్ విషయంలో కూడా ఇది పనిచేస్తుంది సార్. ఇది ఔషధము. దీంతో పాయసం చేసుకుంటే అయ్యప్ప స్వామి, సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది పిల్లలకి మంచి, అంటే డైరెక్ట్గా బ్లాక్గా ఉంది కాబట్టి తినలేరు కాబట్టి పిల్లలకి స్వీట్గా వారానికి 2 రోజులు ఇస్తే వాళ్ళు హెల్దీగా పెరుగుతారు. నవ్వారు కూడా అంతే. మైసూరు మల్లిక ఉందంటే మైసూరు మల్లిక మంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జీర్ణశక్తి, మంచి ఆహారము, ఎటువంటి కలుషితం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం. ఎయిర్ పొటాటో అంటారు దీన్ని, ఎయిర్ పొటాటో అంటారు. ఇది బంగాళదుంప అంటే బంగాళదుంప భూమిలో కాస్తుంది, కానీ ఇది ఎయిర్ పొటాటో అంటే పైన వస్తుంది, మన తీగ జాతికి సంబంధించింది. ఇది కేజీన్నర 1/2 కేజీ దుంపలే వస్తాయి. అంతే బలంగా పందిరి కానీ చెట్టుకి ఎక్కిస్తే మనకి చాలా బాగా వస్తుంది. ఇది ఎయిర్ పొటాటో. మేము ఇది తెలంగాణ నుంచి తెప్పించాం. 2 సంవత్సరాల నుంచి బాగానే వస్తాం. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆహారమే ఔషధం అనే కాన్సెప్ట్లో మేము గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. దానిలో భాగంగా విశాఖపట్నంలో జరిగేటటువంటి 6వ సేంద్రీయ మేళాలో ఆర్వైఎస్ఎస్ వారు మరియు గో ఆధారిత సంఘం వారు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం దేశీయంగా ఎలా పంటలు పండించాలి, దాని యొక్క స్థితిగతుల గురించి అందరికీ వివరించడానికి మనం ఇక్కడ ఏలూరు జిల్లా కొల్లూరు మండలం బైనూరు గ్రామం సాయికృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణా కేంద్రం నుంచి మనం వచ్చామండి. అదేవిధంగా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసాం. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి వివిధ రకాల కషాయాలు తయారు చేసి ఆ కషాయాలు, ద్రావణాలు ఎలా వాడాలనేది ప్రజలకు వివరిస్తూ వారందరికీ కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇస్తూ 3వ రోజుకి విజయవంతంగా చేరుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం సేంద్రీయ వ్యవసాయం చేయడానికి కావలసిన కషాయాలు, ద్రావణాలు, వాటి వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, సేంద్రీయ వ్యవసాయానికి ముందుగా తొలకరి జల్లులు పడేటప్పుడు PMDS అనేది నవధాన్యాలు చల్లుకోవాలండి. ఆ తర్వాత మనం ఏ విధంగా అయితే మనం ఇక్కడ స్టాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసామో పంచగవ్య, అగ్నాస్త్రం, దశపర్ణి, వేపగింజల కషాయం, ఎగ్ అమినో యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్, అలాగే ఘనజీవామృతం, ద్రవజీవామృతంపై మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. ముందుగా మనం నాటిన 10 రోజులకి ఎకరానికి 4 క్వింటాల ఘనజీవామృతం తయారు చేసుకుని ఆఖరి దిక్కులో చల్లుకున్న తర్వాత, లేదా నాటిన 10 రోజుల తర్వాత చల్లుకుని, ఆ తర్వాత మొదటి దశగా నీమాస్త్రం తయారు చేసుకుని, నీమాస్త్రం 10 నుంచి 15 రోజుల లోపల నీమాస్త్రం స్ప్రే చేసుకుంటూ 10 రోజులకు ఒకసారి జీవామృతాన్ని పొలంలో పారిస్తూ, అలాగే దానికి వచ్చినటువంటి సంబంధిత కీటకాలు కానీ, పురుగులు కానీ, దానికి తెగుళ్ళ నివారణకు
అగ్నాస్త్రం మనం తయారు చేసుకోవచ్చు అండి. దశపర్ణి తయారు చేసుకోవచ్చు, ఎగ్ అమినో యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసుకోవచ్చు. అంతకన్నా ముందుగా రాజలేని సూత్రాలు మన వ్యవసాయ క్షేత్రంలో ఎల్లో ప్లేట్స్ కానీ, పెర్మనెంట్ ట్రాప్స్ కానీ, పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత చుట్టూ ఎర్ర పంటలు వేసుకోవాలండి. బంతిపూలు సంథింగ్ అన్నీ కూడా మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇంకేదైనా ఆఖరి దశలో ఇంకా పురుగు కనిపిస్తుందంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు మన దగ్గర ఉన్నవి. ఇవన్నీ కూడా రైతులకు వివరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్కి వివరిస్తూ మేము 3 రోజులు బట్టి విజయవంతంగా ఇది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఇది మన చేతిలో ఉన్నది పంచగవ్య అండి. ఈ పంచగవ్య తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా నేను చెప్తానండి. ముఖ్యమైన పదార్థాలు: ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు, కళ్ళు, చెరుకు రసం, అరటిపళ్ళు, గుమ్మడిగుతో ఈ పంచగవ్యాన్ని తయారు చేస్తామండి. ఇది 7 నుంచి 15 రోజుల వ్యవధిలో తయారవుతుంది. దీనికి 1 లీటర్ నీటికి 30 ml కలిపి పిచికారీ చేసినట్లయితే మొక్క ఎదుగుదలతో పాటు అలాగే మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే దీన్ని సేంద్రియ వ్యవసాయంలో ది కింగ్ అని చెప్పొచ్చు. దీంతో స్టార్ట్ చేస్తే అన్ని రకములు కూడా మనకి మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగే మనం ఇది దశపర్ణి కషాయం అండి. దీన్ని 10 రకాల ఆకులతో తయారు చేస్తాం. ఇది 40 రోజుల్లో తయారవుతుందండి. దీన్ని 100 లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్లయితే చిన్న చిన్న పురుగులు నశించడంతో పాటు ఈ 10 రకాల ఆకులు ఏవైతే ఆల్కలైడ్స్ మొక్కలకు హాని చేసే ఉన్నవో, మొక్కలకు మేలు చేసేటట్టు ఉన్నవో వాటిని అన్నీ కూడా మొక్కలకు హాని చేసే వాటిని నివారించి ఈ ఆల్కలైడ్స్ మొక్కలకు ఉపయోగపడేవన్నీ కూడా వస్తుంది. ఆ తర్వాత మనం ఎగ్ అమినో యాసిడ్ అండి. ఇది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది. దీన్ని కోడిగుడ్డు నిమ్మరసం అని పిలుస్తాం. దీన్ని నిమ్మరసంతోనూ కోడిగుడ్డుతో తయారు చేస్తాం. ఇది మొక్కలకు చిగురులు వస్తుంది. అలాగే పూత కూడా బాగా వస్తుందండి. అంటే కాలుష్యం లోపంతో ఉన్నటువంటి మొక్కలన్నిటికి కూడా పూత రప్పిస్తుంది. అలాగే ఇది అగ్నాస్త్రం అండి. అగ్నాస్త్రం అనేది పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవుమూత్రం, నాటుపుగతో తయారు చేస్తాం. దీన్ని 100 లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్లయితే ఎలాంటి పురుగులనైనా మనం నివారించవచ్చండి. ఇది ఫిష్ అమినో యాసిడ్ అండి. ఇది చేప ప్లస్ బెల్లంతో తయారు చేస్తాం. ఇది మొక్కలో ఉన్నటువంటి నైట్రోజన్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి మొక్కల్ని మనం స్ప్రే చేసినట్లయితే మొక్క బాగా పూత రావడానికి ఉపయోగపడుతుంది. మనం ఇవన్నీ కూడా ఉపయోగించుకుని ఈ కషాయాలు, ద్రావణాలు ప్రకృతిలో మనకు సహసిద్ధంగా దొరికే ఆకులు, అలములు, ఆవుమూత్రం, ఆవు పేడ ఎలా అయితే మనకి దొరుకుతాయో వాటితో మనం చేసినట్లయితే మనకి ఆహారమే ఔషధంతో పాటుగా మనం ఏదైతే గవర్నమెంట్ మనం ఖర్చు పెట్టేటువంటి పురుగు మందులకు బయట దేశాలకు తరలిపోయేటటువంటి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో మన రైతు సంక్షేమానికి వినియోగించే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మా పొలంలో పండినటువంటి నవారా, కూచిపాటాలియా. నా పేరు శంకర్ సత్యరాజ్ అండి. నేను ఏలూరు జిల్లా కొయిలూరు మండలం బైనూరు గ్రామం నుంచి వచ్చాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9951827366 అండి. ఎవరికి ఏ విధమైన సలహాలు, సూచనలు న్యాచురల్ ఫార్మింగ్కి కావాల్సిన నాకు ఎప్పుడు అయితే సరే ఫోన్ చేయొచ్చండి. లేదా వాట్సాప్ ద్వారా అయినా సరే, నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. దాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇస్తామండి. ఈ ఆర్గానిక్ మేళా స్టార్ట్ అవటానికి మెయిన్ వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ ఈజ్ వారాహి ఫౌండేషన్ ఫెడరేషన్. ఇది రైతుల దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి ఈ వాల్యూస్ రైతుకి డైరెక్ట్గా వెళ్తుంది. కొన్ని షాపుల్లో మీకు ఉండేది ఏమిటంటే షాపు ఓనర్ వేరుంటారు, రైతు దగ్గర నుంచి కొనుక్కొచ్చి వేరుగా వేస్తుంటారు. ఇది అలా కాదు. ఇది ఈ రేట్లన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కొంటే ఈ స్టాల్లో అన్నీ రైతుకి డైరెక్ట్గా వెళ్తాయి ఆ డబ్బులు. ఇది దీని స్పెషాలిటీ. ఆర్గానిక్గా చేయటం అనేది ఆరోగ్యం కోసం చేస్తున్నారు తప్పితే ఆర్గానిక్ అనేది మినరలైజ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఆరోగ్యానికి నీకు మినరల్స్ కావాలి, సాల్ట్స్ కావాలి హ్యూమన్ బాడీ. అలాంటిది ఈ ప్రోడక్ట్స్, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్. ఇవి రైస్ కానీ 2.5 సంవత్సరాల నాటి రైస్, మినువులు. రైస్ తోటి మీకు షుగర్ ఫ్రీ వస్తుంది. మినువులతోటి మీకు క్యాన్సర్ సపోర్ట్ వస్తుంది, క్యాన్సర్కి యూ కెన్ అవాయిడ్. బెల్లం ఉంది, అది కూడా జాగరీ, షుగర్ ఫ్రీ జాగరీ. అది ఎలాగ వస్తుందంటే లో GI, అంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్ని తగ్గినాక మేము వండుతున్నాం దాన్ని. అంటే 10 నెలల నాడు వండాల్సిన చెరుకుని మేము 15 నెలలు 18 నెలలకు వండుతున్నాం. దట్ మీన్స్ దాంట్లో ఉన్న గ్లూకోజ్ అదే మొక్క తినేసి అది షుగర్ ఫ్రీగా తయారవుతుంది. పంట నష్టం వస్తుంది, మా బరువు తగ్గుతుంది, కానీ షుగర్ ఫ్రీగా అవుతాం వలన మనకి స్పైకింగ్ రాదు. నార్మల్గా మీకు చరక సంహిత ఇంకో దాంట్లో ఆరోగ్య సూత్రాలలో చెప్పింది, ఆయుర్వేదంలో చెప్పింది అలాంటి బెల్లం.
పంచదార కలిపిందో లేదంటే పంచదార ఎక్కువగా ఉన్న తీపిదనం ఎక్కువగా ఉన్న బెల్లమో కాదు. ఇలాంటి బెల్లమే రిక్వైర్మెంట్. Sir, this is Rishita. We are from Andhra University, MSc Food Nutrition and Dietetics second year students. So, as part of our internship, మేము ఈ రాగి బర్ఫీ ప్రిపేర్ చేసాం సార్. ఇదేంటంటే వేస్ట్ హై కాల్షియం ప్రోడక్ట్ సార్. ఐరన్కి కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్కి కానీ హై ఫైబర్ ఉంటుంది ఫర్ డైజెషన్ అండ్ ఆల్. అండ్ మీకు దీనివల్ల మేము ఒక జాగరీతో ప్రిపేర్ చేసాం సార్. కలర్ యాడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఆ జాగరీ ఏంటంటే మీరు ఎంత తిన్నా కూడా షుగర్ అనేది స్పైక్ అవ్వదు. సో ఇట్ ఈస్ డయాబెటీస్ ఫ్రెండ్లీ అండ్ కార్డియాక్ పేషెంట్స్కి కూడా బెనిఫిట్ సార్, ఎందుకంటే ఇట్ రెడ్యూసెస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్స్. సో ఓవరాల్గా అన్ని ఏజెస్కి కూడా ఎవరికైనా ఫ్రెండ్లీ ట్రీట్ సార్, ఎవరైనా తినేయచ్చు సార్. జోవర్ రోటీస్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఇదంతా మనకి చేయడానికి అవ్వదు సార్. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేయాలంటే ఉత్తిని స్ప్లిట్ అయిపోతుంది సార్. సో మేము ఇంటర్న్షిప్ చేస్తున్న ప్రజ్ఞానంద్ సార్ ఏంటంటే ఒక 5 years రీసెర్చ్ చేశారు సార్. అది చేసి దీనికి ఒక ఫార్ములా అనేది కనిపెట్టారు. దానికి ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో దీన్ని మేము అక్కడ యోగా విలేజ్ అని జీవీఎంసీ ఆక్వా పక్కన ఉంటుంది సార్. దానిలో ఒక క్యాంటీన్లో మేము దీన్ని సేల్ చేస్తాం సార్. దీని యూజెస్ గ్లూటెన్ ఫ్రీ సార్, తక్కువ ఉంటుంది. నమస్తే అండి, నా పేరు కృష్ణయ్య అండి. నేను జేడీ ఫౌండేషన్ విశాఖ కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ విశాఖ ఆర్గానిక్ మేళ 6వ ఆర్గానిక్ మేళలో జరుగుతున్న మేళ చాలా విస్తృతంగా చాలామంది జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు ఈసారి. అయితే ఈరోజు మేము ఇక్కడ ఆర్గానిక్ మేళాలో హరితకరైన ప్రాజెక్ట్ పెట్టామండి. ఇక్కడ ముందుగా ఈ సిటీలో విశాఖ మహానగరంలో ఎకో ఫ్రెండ్లీ హౌస్ ఎలాగ ఉండాలనేది ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉండాలని మేము ఇక్కడ ఒక మోడల్ హౌస్ని పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ టెర్రస్ గార్డెన్ నిర్మించాలని, తర్వాత పక్షులు ఆవాసాలు ఆహారం వేయాలని, సోలార్ పెట్టుకోవాలని, ప్రత్యేకంగా ఇంకుడు గుంత ప్రతి ఒక్కరు తవ్వుకోవాలని మేము ఈ సందర్భంగా ఒక నినాదాన్ని అయితే ఇవ్వగలిగాం. ఈ ఆర్గానిక్ మేళ అందరూ వచ్చి ఈ మంచి ఆహార వస్తువులు తినాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు జమీలియా. నేను సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము న్యాచురల్ డైస్తో హ్యాండ్లూమ్ చేస్తామండి. న్యాచురల్ డైస్ అంటే మొక్కల నుంచి తీసిన కలర్స్, మంజిస్టా, ఇండిగో, అలాగే సింధూరం కలర్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ కలర్స్ అన్నిటినీ మేము బట్టలకు వేసి చిన్నపిల్లల బట్టలు తయారు చేస్తాం. మనం ఎలాంటి సింథటిక్స్ ప్లాస్టిక్ వాడకుండా వాటికి వాడే బటన్స్ కూడా చెక్క బటన్స్ వాడతాం. సో ఇదే సంకల్ప ప్రత్యేకత. మేము సారీస్, డ్రెస్ మెటీరియల్, షర్ట్స్, చిల్డ్రన్ క్లోత్స్, అలాగే స్కార్ఫ్స్, మనం ఎనీ టైం సమ్మర్, వింటర్ ఏ సీజన్ తగ్గట్టు మన దగ్గర క్లోత్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అన్నీ న్యాచురల్ డై హ్యాండ్లూమ్తో తయారైన బట్టలు. నా పేరు డాక్టర్ ఖాజా అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీని. తర్వాత మౌలానా అబుల్ కలాం ట్రస్ట్ ఒకటి మాది ఉంది. దాని ద్వారా ఎస్పెషల్లీ మా ఇంట్లోనే మొత్తం అన్ని రకాల మొక్కలు, మాది యూనివర్సిటీ క్వార్టర్స్, సిరిపురం జంక్షన్, సిరిపురం క్వార్టర్స్. దాంట్లో మోస్ట్లీ కూరగాయలు, నేను ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాను. తర్వాత టెర్రాస్ మీద కూడా ఒకటి పొట్లకాయ, ఒకటి బీర, ఆనప ఇవన్నీ పండిస్తున్నాను. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ రోజుల్లో ఎక్కువ ఫెర్టిలైజర్ వాడి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ పెట్టి జనాల్ని అవేర్నెస్ చేస్తూ ఈ విధంగా ఆర్గానిక్ వాడడం వల్ల మనం
హాస్పిటల్కి పెట్టే డబ్బులు మనకు మిగులుతాయి. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ కాన్సెప్ట్తో ఇలాంటివి కానీ మనం గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి మన జనాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ యూజ్ చేయవలసిందిగా మనం చేస్తాం. ఈ ఆర్గానిక్ మేళ చాలా బాగుంది. ఈ ఆరోగ్యానికి సంబంధించే కానీ ఇప్పుడు చూడలేని వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఏది కావాలంటే అన్నీ బాగానే ఉన్నాయి. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చెప్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం వల్ల దీనికి తెలుస్తుంది. వీళ్ళు కూడా ఇది ఒకసారి కొనుక్కొని టేస్ట్ చూడండి, తర్వాత కావాలంటే మేము కొరియర్లు పంపిస్తామని ఈ పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ రండి, వచ్చి చూడండి. వైజాగ్లో ఇలాంటి మనం పెట్టడం చాలా అదృష్టం. ఇలాంటివి పెడుతుంటే అసలు ఏంటి వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది, ఆర్గానిక్ తాలూకు విలువ ఏంటో తెలుస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటో తెలుస్తుంది. అందరూ ఒకసారి విజిట్ చేసి దీని తాలూకు విలువ ఏంటో తెలుసుకోండి. థ్యాంక్ యూ. కొర్రలు సాంబలు అవి బాగానే ఉంది. బాబాలు కూడా వాడుతున్నారు ఢిల్లీలో. ఆయుర్వేదం బాగుంది, అంతా బాగుంది. మనకి అందుబాటులో ఉంటాయి కదా అన్నీ. బాగుంది. మేము ఆల్రెడీ వాడుతున్నామండి. ఇక్కడికి ఇదే రావటం అండి, వేరే స్టోర్లో తీసుకుంటున్నాం. వాడడం వల్ల మంచిదండి. ఆల్రెడీ అందరం వాడుతున్నాం. మేము బాబాలు వాడుతున్నారు ఆయుర్వేదం. వాడడం వల్ల బాగా మంచిదే. వెయిట్ కూడా లాస్ అయ్యాను నేను. షుగర్కి అన్నీ వాడుతున్నా, బాగానే ఉంది. మాది ఎలీప్ ఆర్గనైజేషన్ అండి. ఎలీప్ ఆర్గనైజేషన్లో మేము అరకు ట్రైబల్తో కాఫీ కాఫీ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు ఎలీప్ రమాదేవి మేడం గారు. సో ఆమె ట్రైబల్ని డెవలప్ చేయాలని, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని ఈ ఎలీప్ ఆర్గనైజేషన్ని అల్లూరు జిల్లా ఉన్న మొత్తం 11 మండలాలకి విస్తరించాలని మేడం నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఆర్గానిక్ మేళాలో మేము స్టాల్స్ పెట్టడం వల్ల చాలామంది మాలాంటి నిరుద్యోగులు బ్రతుకుతున్నారు. అలాగే ఇలాంటి ఆర్గానిక్ మేళా చాలామందికి మళ్ళీ అవేర్నెస్ వచ్చి మనం స్వయంగా పండించుకునే ఫుడ్ తినాలనే కోరిక, అలాగే పురుగు మందులు ఇలాంటి వాటి వల్ల కలిగే కొన్ని రకాల వ్యాధులను కూడా తగ్గించవచ్చని మాకు ఈ మేళా ద్వారా అర్థమైంది. ఇలాంటి ఆర్గానిక్ మేళాలు ప్రతి చోట ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తే బాగుంటుంది. విశాఖపట్నంలో పచ్చదనం, సహజీవనం, అలాగే ఆర్గానిక్ ఇవన్నీ ఒకచోటే దొరికాలంటే ఈరోజు ఆర్గానిక్ మేళా అనేది విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ఆర్గానిక్ మేళా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ఆర్గానిక్ అంటే న్యాచురల్గా వచ్చే ఫుడ్ దగ్గర నుంచి న్యాచురల్గా పండించే దాన్ని తింటూ ఆరోగ్యంగా ఉంటూ తమ అవసరాలకు తమ కావాల్సిన ఆహార పదార్థాలు తమలే వండుకుంటూ తినే పద్ధతి ద్వారా ఈ ఆర్గానిక్ మేళా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఆర్గానిక్ మేళాలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు రైతులు ఏదైతే పండిస్తారో అటు ధాన్యం కానీ, మిలెట్స్ కానీ, కాయగూరలు కానీ ఇటువంటివన్నీ కూడా ఇందులో ఆర్గానిక్ ఫ్రూట్స్ దగ్గర నుంచి ఆర్గానిక్ సంబంధించి అన్నీ కూడా తమ చేతులతో రైతుల దగ్గర నుంచి పండించి నేరుగా ఎక్కడికి వచ్చి కొనుక్కునే వెసులుబాటు కూడా ఇక్కడ కల్పించారు. ఈ కల్పించడంతో వాళ్ళకి ఒక ఎవరైతే వచ్చి కొంటారో వీళ్ళందరూ కూడా వినియోగదారులందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. జీవితంలో ఏంటంటే ఈ ఆర్గానిక్ మీద దృష్టి పెడితే వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ మేళా జరుగుతుంది. ఈ ఆర్గానిక్ మేళాలో ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్స్ దగ్గర నుంచి ఇటు ప్రతిదీ కూడా ఇటు టెక్స్టైల్ అంటే హ్యాండ్లూమ్ తయారు చేసిన బట్టలు, అలాగే నెయ్యి, ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ పెద్ద మేళా కండక్ట్ చేసి ఇవన్నీ కూడా వచ్చిన వినియోగదారులందరికీ కూడా అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్ళే ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఆర్గానిక్ మేళా చాలా పెద్ద విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విశాఖలో ఈ ఆర్గానిక్ మేళా అనేది కూడా ఒక పెద్ద ఎత్తున వినియోగదారులు రావడమే కాకుండా దీన్ని కొనుగోలు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా ఈ
హెల్త్ బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయి, ఇవి తింటే ఏ రకంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి అందించడం అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఆర్గానిక్ మేళాతో ఇక్కడ విశాఖపట్నమే కాదు ఏపీ వ్యాప్తంగా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ వ్యాప్తంగా ఏవేవైతే మనం పండించుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ఆర్గానిక్ మేళాలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శించడమే కాదు వాటిని తిరిగి అమ్మడం, అలాగే అవి నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని ద్వారా జనాలు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు వాళ్ళు దీనికి మొగ్గు చూపడం ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు.